కవిత కేసీఆర్కి రాసిన మై డియర్ డాడీ లేఖ, ఆ లేఖ లీక్ కావడము, దానిపైన రకరకాల వ్యాఖ్యలు, ఆపై కవిత క్లారిఫికేషను, దానిపైన కేటీఆర్తో సహా ఇతరుల కామెంట్స్. ఈ ఎపిసోడ్ రన్నింగ్ సీరియల్. ఈ రన్నింగ్ సీరియల్లో ఇప్పటి వరకు తేటతెల్లమైన అంశాలేంటి, తేటతెల్లం కాకపోయినా రాజకీయ వర్గాల్లో వస్తున్న అంచనాలేంటి అనేది మనము ఆలోచిస్తే బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాల్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఈ లెటర్ లీక్ అయిన లెటర్ కవిత రాసింది, ఇది తెలిపోయింది. ఎందుకంటే ఈ లెటర్ లీక్ కావడంతోనే బీఆర్ఎస్ నాయకులు టీవీ ఛానల్లో వచ్చి వాదించింది, ఇది కవిత రాసిన లేఖ కాదు, కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన లేఖ, కాంగ్రెస్ పార్టీయే ఈ లేఖ రాయించింది, ఈ లేఖ రాసినట్లుగా చెప్తోంది, లేదా కవిత వెనకాల కాంగ్రెసే ఉంది, లేదా ఈ లెటరే కాంగ్రెస్ సృష్టించింది. ఇలా రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. ఈవెన్ బీజేపీ నాయకులు కూడా దాదాపు ఇదే వ్యాఖ్య చేశారు. కానీ ఇప్పుడు తేలిపోయింది ఏంటి, కవితను అంగీకరించింది, ఆ లేఖ తనదే, తానే రాశాను అంటూ ఒక పెద్ద సాల్వ ప్రయోగించింది. నేను ఇలా లేఖలైన కొత్త కాదు, కానీ ఇప్పుడు దాన్ని ఎవరు బయటికి రిలీజ్ చేశారు, ఈ రిలీజ్ చేయడంలో కుట్ర ఉంది అని కొత్త కాంట్రవర్సీని ముందుకు పెట్టారు. సో అందువల్ల మొదటి పాయింట్, కవిత లేఖ రాసింది, ఆ లేఖ పైన కవిత బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఆ లేఖ బయటికి ఎలా వచ్చింది, తాను తండ్రికి రాసిన లేఖ, కేసీఆర్కు కూతురు రాసిన లేఖనే బయటికి వస్తే ఇక సామాన్యుల సంగతి ఏంటి అని ఆమె సంధించిన ప్రశ్నలు ఒక్క విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నాయి. కవిత తిరుగుబాటు మొదలైంది, తిరుగుబాటు మొదలు కావడం కాదు, తిరుగుబాటు వేగం పుంజుకుంది, ఇక క్లైమాక్స్ ఒక్కటే మిగిలింది. ఈ ఎపిసోడ్ మొదలుపెట్టింది కవిత గనక దీనికి ఎండ్ కార్డ్ కూడా కవిత వేయాలి. ఎండ్ కార్డ్ ఏమవుతుంది, బీఆర్ఎస్లో తాను సృష్టించిన తుఫాన్ అలాగే ఇంకా పెరుగుతుందా, చివరకు తుఫాన్ తీరం దాటుతుందా, కవిత బయటికి వస్తుందా, పార్టీ పెడుతుందా, లేదా బీఆర్ఎస్ నాయకత్వమే కవితను అడ్జస్ట్ అయ్యేలా చేస్తుందా, అకామిడేట్ చేస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు మిగిలిపోయాయి. కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది, కవిత కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగిరేసింది. సో కేసీఆర్ పైన ఎందుకు ఎగిరేసింది, దేవుడు దయ్యాలను చుట్టూ పెట్టుకున్నాడు కనుక ఎగిరేసిందా, మరి దయ్యాలను చుట్టూ పెట్టుకున్న వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు, సో దేవుడి అసమర్థతనా ఇది, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు మనం వేసుకోవచ్చు. కానీ కవిత మాత్రం షీ ఈజ్ నాట్ గోయింగ్ టు రిలేట్, ఆమె ఇక ఆగే సూచన కనబడతలేదు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఆమె ఇప్పటి వరకు బీఆర్ఎస్లో సృష్టించిన ఈ సంచలనం, లేదంటే ఆమె ప్రత్యర్థులు చెప్పే ఆమె చేసిన డ్యామేజ్, ఇప్పుడు ఆమె వెనక్కు వెళ్ళినా ఉపయోగం లేదు, ముందుకు పోక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే వెనక్కి వెళితే ఇప్పుడు ఆమెను బీఆర్ఎస్ నాయకత్వం ఎలా ట్రీట్ చేస్తుంది, బీఆర్ఎస్ క్యాడర్స్ ఎలా ట్రీట్ చేస్తారు అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అర్థమవుతుంది. జగన్పై షర్మిల తిరగబడ్డ మరుక్షణం వైసీపీ నేతలు రాజన్న బిడ్డపై రగిలిపోయిన తీరు చూశాం. ఈ ధోరణి కూడా బీఆర్ఎస్లో మొదలైంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు టీవీ ఛానల్లో కవిత లేఖపై స్పందించిన తీరు చూస్తే మనకు అర్థమైపోతుంది. సో అందువల్ల చాలా క్లియర్గా వెరీ సీరియస్ ఫైట్ హాస్ బిగన్ బిట్వీన్ కవిత అండ్ అదర్స్. ఆ అదర్స్ ఎవరు అది మనకు తెలియదు. సో కవిత అండ్ రెస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కవిత అండ్ రెస్ట్ ఆఫ్ టీమ్ కేసీఆర్ అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీనిపైన కేసీఆర్ ఏ చర్యకు ఉపక్రమిస్తాడు, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు అని కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బహిరంగ వేదికల పైన వ్యాఖ్యానించడం సరైంది కాదు, ఏదన్నా అంతర్గతంగానే చర్చించుకోవాలి అని అనడంతో పాటు కేటీఆర్ ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. పార్టీలో కోవట్లున్నారో ఏమో తెలియదు కానీ రేవంత్ కోవట్లు ఉండవచ్చు అని.
మరి కేటీఆర్ పార్టీ కోవట్ల గురించి కవిత మాట్లాడితే రేవంత్ కోవట్లు అనే ప్రస్తావన కేటీఆర్ తీయడం ద్వారా ఏ అంశాన్ని తెప్పదలుచుకుంది బీఆర్ఎస్ నాయకత్వం అనేది అర్థమవుతుంది. ఈ బీఆర్ఎస్ చెప్పదలుచుకున్న నరేటివ్ ఏంటంటే ఈ కవిత ఎపిసోడ్కు సృష్టికర్త కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వెనకాలండి నడిపిస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ కాదు, కవితకు బీఆర్ఎస్ పట్ల ఉన్న లాయాలిటీని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ కోవర్ట్ అంటే ఎవరు? రేవంత్ తప్పు కన్నా ఎక్కువ కవితదే తప్పు అవుతుంది కదా. కవిత పేరు చెప్పి కేటీఆర్ అనకపోయినా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటి? సో అందువల్ల కవిత లాయాలిటీని బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నించడం కూడా మొదలైంది. అందువల్ల కేసీఆర్ కుటుంబంలో, బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలో, బీఆర్ఎస్ పార్టీలో చాలా స్పష్టమైన సమస్యలు ముందుకు వస్తున్నాయనేది అర్థమవుతుంది. ఇది బీఆర్ఎస్ను స్ట్రెంథెన్ చేస్తుందా, బీఆర్ఎస్లో ఉన్న నెగటివిటీని తొలగించి పార్టీకి మేలు చేస్తుందా, లేదా పార్టీని డిస్టర్బ్ చేస్తుందా అనేది మనకు తెలియాలి. ఇక ఇందులో రెండవ అంశం, కవిత మరి ఏం చేయబోతోంది, కవితకి ఏం చేయబోతుందో చెప్పే ముందు కవితకి ఎందుకు కోపం వచ్చింది, కవితకు గుస్సా క్యూ ఆయా. సో ఈ కవితకు గుస్సా క్యూ ఆయా అన్నదానికి కవిత ఇంతవరకు చెప్పింది ఏంటి? కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దాగుడు కాదు, ఆ దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నాయి. మరి దయ్యాలు ఎవరు, కోవట్టులు ఎవరు, ఆమె మాత్రం చెప్పలేదు. కానీ కేసీఆర్ చుట్టూ ఎవరున్నారో మనకు చూస్తే కవిత ఎవరిని దయ్యాలుగా చెప్తోందో కాస్తంత అర్థమవుతుంది. కేసీఆర్ చుట్టూ ఎవరుంటారు, ఎవరో ఇతర బీఆర్ఎస్ నేతలు ఉంటే కవిత ఆ స్థాయిలో వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా బీఆర్ఎస్లో వ్యవస్థాపక నాయకురాలిగా కవితకు అదే పెద్ద సమస్య కాదు. వేరే బీఆర్ఎస్ నాయకులు ఉంటే తండ్రికి కంప్లైంట్ చేయడం, అందువల్ల తన కంప్లైంట్ కూడా అందని వారు కేసీఆర్ చుట్టూ ఉంటేనే కేసీఆర్ దగ్గర తాను చెప్పుకోలేని బాధను, తన కోపాన్ని బయటికి వెళ్ళగక్కుతుంది అని అర్థమవుతుంది. అంటే మరి ఆమె ఎవరిని ఉద్దేశించి దయ్యాలని మాట్లాడుతోంది? ఆమె కేసీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు. సంతోష్, జోగినపల్లి సంతోష్, కేటీఆర్, హరీష్ రావు. మరి వీరు ముగ్గురినే ఉద్దేశించి కవిత అంటోందా అనే ప్రశ్న అనివార్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేను ఎవరు దేవుడు ఎవరు దయ్యాలు నేను నిర్ధారించలేను, కవిత దృష్టిలో ఎవరు దేవుడు ఎవరు దయ్యాలి కవితే చెప్పాలి, ఇవాళ కాకపోతే రేపైనా చెప్పక తప్పదు. సో అందువల్ల కానీ ఇప్పటి వరకు అర్థమయ్యేది ఏంటి, మరి కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళే గనక వీళ్ళను ఉద్దేశించే కవిత మాట్లాడుతోందా అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. మరి కోవట్లు ఎవరు తెలియదు, దయ్యాలు కోవట్లు ఒక్కరేనా, దయ్యాలు వేరు కోవట్లు వేరు, ఇద్దరి మధ్య వర్క్ డివిజన్ సెపరేట్గా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఇక థర్డ్ ఫ్యాక్టర్, మరి కవితకి ఎందుకు కోపం వచ్చి ఉండాలి, కవిత చెప్పని అంశం ఏంటి, కవిత చెప్పిన అంశం దయ్యాలు కోవట్లే, కవిత చెప్పని అంశం ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం. పొలిటికల్ అంశాలపైనే కవిత కోపం వచ్చి ఉంటే ఇంత సీరియస్గా ఉండదు. అంటే బీజేపీని కేవలం 2 నిమిషాలు అన్నందుకు ఆమె కేసీఆర్పై అంత కోపంతో ఉంటారా? ఇదే కవిత 2015లో మోడీ ఆహ్వానిస్తే మోడీ క్యాబినెట్లో చేరుతామని అనలేదా? మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది కవిత కామెంట్స్. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు బీజేపీని ఏముంటుంది? అందువల్ల ఇక్కడ పొలిటికల్ అంశాలపైన లేదు, మీరు కాస్త ఇలా మాట్లాడుంటే బాగుండేది, 2001 నుంచి పార్టీలో ఉన్న వారితో మాట్లాడించి ఉంటే బాగుండేది, మీరు సెలెక్టివ్గానే అందుబాటులో ఉంటున్నారు, ఇవన్నీ కూడా కేసీఆర్ పైన ఈ స్థాయిలో తిరుగుబాటు చేయడానికి కారణాలు కావు, ఈ స్థాయిలో కోపం రావటానికి కూడా కారణాలు కావు. మరి ఏమై ఉంటుందంటే ఖచ్చితంగా పర్సనల్ పొలిటికల్ ఆస్పిరేషన్స్కు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు మధ్య ఒక అగాధం ఏర్పడినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కవిత డిమాండింగ్ గ్రేటర్ రోల్ ఇన్ ద పార్టీ. మరి ఆ గ్రేటర్ రోల్ ఎవరు? ఇటీవల మీడియాలో కూడా కథనాలు వచ్చాయి, జ్యోతిష్యులు చెప్పారు ఆమె సీఎం అవుతారని,
ఇక రేపో మాపో కవిత వర్గీయులు కవిత మీటింగ్ పెడితే సీఎం అనడమే మిగిలి ఉంది. అది కూడా మనం త్వరలో చూడబోతున్నాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కవితకు స్వాగతం పలకటానికి ఆమె వర్గీయులు పెద్ద సంఖ్యలో వచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. కనుక సహజంగానే ఆమె సీఎం పదవి మీదనే, అంటే బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి పదవే కోరుకుంటుందా అని. అంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో లేవు, ఆళ్ళు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఎన్నికలే దగ్గరలో లేనప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అడుగుతుందని ఎవరైనా అనవచ్చు. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి అడగటానికి కూడా అవకాశం లేదు. కానీ తోవేత పడాలి కదా. ఇప్పటి నుంచి తాను ఎలివేట్ అయితేనే రేపు రేస్లో ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున రేస్లో కేటీఆర్ హరీష్ రావు ఎందుకున్నారు? వాళ్ళు ఆల్రెడీ ఎలివేట్ అయి ఉన్నారు కనుకున్నారు. కంపేరిటివ్లీ కవిత ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ రాలి. ఇప్పటివరకు కవితకు వచ్చిన ఎలివేషను కేసీఆర్ కూతురుగా ఉండే గౌరవము, తెలంగాణ జాగృతి నాయకురాలుగా పార్టీలో గుర్తింపు, తెలంగాణ సమాజంలో గుర్తింపు మినహా ఆమెకు వచ్చిన పొలిటికల్ ఎలివేషన్ లేదు. ఎంపీగా గెలిచారు, ఎంపీగా ఓడిపోయారు, ఎమ్మెల్సీగా గెలిచారు. ఇంత మించిన పొలిటికల్ ఎలివేషన్ లేదు. అందువల్ల రేపు తాను కూడా నాయకత్వ రేస్లో ఉండాలి అంటే ఆమె ఖచ్చితంగా పొలిటికల్ ఎలివేషన్ కోరుకుంటుంది. ఒకటి మాత్రం నిజం, కవిత పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్న పర్సన్ అనేది అందరికీ అర్థమైపోతుంది. సో అందువల్ల పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్న ఏ వ్యక్తి కూడా పొలిటికల్ ఎలివేషన్ లేకుండా ఉండలేరు. అది ప్రాక్టికల్గా జరగదు. ఇప్పుడు సినిమాలో నటించేవారు సినిమాలో పాపులారిటీ కోరుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. అందువల్ల పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్న వ్యక్తి పొలిటికల్ ఎలివేషన్ కోరుకుంటారు. ఆ ఎలివేషన్ ఏమై ఉంటుంది, ఆమెకి ఇప్పుడు ఏం అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటి, రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటి అంటే ఆమె శాసన మండలిలో ప్రతిపక్ష నేత అడిగింది అని. సో ఆ ప్రతిపక్ష నేత పదవిలో మరి మధుసూదనాచారి ఉన్నారు కదా, మరి ఆమె ఈ మధ్య సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే బహుశా అవసరం వస్తే అసెంబ్లీలో మీరు ఆ బ్యాలెన్స్ సోషల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినా చేసుకోండి, కానీ నాకు మాత్రం ఇక్కడ శాసన మండలి ప్రతిపక్ష నేత ఇస్తే అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేత, మండలిలో కవిత ప్రతిపక్ష నేత, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావుకు ఉండాల్సిన గుర్తింపు ఎలాగో ఉంటుంది. అందువల్ల తాను కూడా కేసీఆర్ కుటుంబ వారసత్వానికి ఒక బలమైన పోటీదారుగా ఉండగలుగుతుంది అని. దీనికి కేసీఆర్ అంగీకరించలేదు అని అంటున్నారు. సో కేసీఆర్ అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? ఇంకొక పవర్ సెంటర్ను కేసీఆర్ కోరుకోరు. ఇప్పుడున్న హెడేక్ సరిపోతుంది. ఇప్పటికున్న వారసత్వ పోరుతోనే తల పలిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మూడో వ్యక్తిని రంగంలో దించారు. ఇప్పటికీ కేటీఆర్ హరీష్ రావు అంటూ చర్చ రాజకీయాల్లో చూస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వర్సెస్ కవిత అంటే చాలా పెద్దగా సమస్య. అందువల్ల అది కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు. ఇక పొలిటికల్గా చూసుకున్న కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా తమకిచ్చిన బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలని పేరు తెచ్చుకున్నారు. దానికి ఏంటి పొలిటికల్గా ఇండికేటర్ ఏంటి అంటే వారు ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వచ్చారు. కేటీఆర్ మొదటిసారి 300 ఓట్లతో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను గెలుస్తూనే ఉన్నాడు తప్ప ఓడిపోలేదు. ఇక హరీష్ రావుకి అయితే రికార్డులు బద్దలు కొట్టడం ఆయనకున్న ప్రత్యేకత. కానీ కవిత ఎంపీగా పోటీ చేసి గెలిచి నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ ఎంపీగా ఓడిపోయారు. సో అందువల్ల ఇప్పటికిప్పుడు కవితను మరో కంటెండర్గా రాజకీయ శిబిరంలో ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అంగీకరించారు. అది కవితకు ఎట్టి పరిస్థితుల్లో రుచించదు. అందువల్ల సహజంగానే కవిత పొలిటికల్ రోల్ అనేది బీఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ కుటుంబంలో ఒక కాంట్రవర్షియల్ అంశంగా, అన్సెటిల్డ్ క్వశ్చన్గా కవిత చూస్తుంది. అందువల్ల ఆ కవిత ఆస్పిరేషన్కు కేసీఆర్ ఆలోచన సరళికి మధ్య ఉండే కేసీఆర్ చాయిసెస్ అండ్ కవితాస్ ఆస్పిరేషన్స్, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ యొక్క ఫలితమే ఇప్పుడు కవిత రేజ్ చేసిన రివోల్ట్ అనేది మరొక అభిప్రాయం. ఇక మరి ఏం చేస్తుంది కవిత? ఆమెకు ఇండికేషన్ ఇచ్చారు. సామాజిక తెలంగాణ సాధించలే, భౌగోళిక తెలంగాణ సాధించడం అని. కానీ కవిత సామాజిక తెలంగాణ అనే నినాదం ఎత్తుకుంటే అది ఏ మేరకు ఫలితం ఇస్తుంది అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్నప్పుడు
మరి ఏ వర్గాల నుంచి రావాలి నాయకత్వం అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. ఆ వర్గాల నుంచి రానప్పుడు కనీసం ఆ వర్గాల పెద్ద ఎత్తున జరిగే ప్రజా పోరాటంలోనైనా వారు భాగమైనప్పుడు అప్పుడు వరకు గుర్తింపు రావచ్చు. కానీ రాజకీయ వ్యూహంలో భాగంగా సామాజిక తెలంగాణ అని, అది కూడా అధికారంలో ఉన్నప్పుడు కాకుండా అధికారం వెళ్ళిపోయాక అంటే కవితకు ఏ మేరకు ప్రజలు అంగీకరిస్తారనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇక కవిత మరి ఇప్పుడు పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీ పెడతారా లేదా తెలియదు, కానీ అరెస్ట్ అయిన తర్వాత విడుదలయ్యాక ఆమె పొలిటికల్ రోల్ను బీఆర్ఎస్ నాయకత్వం క్లియర్గా లిమిట్ చేసింది. అంటే కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖలో ఉండటానికి కవిత సిద్ధంగా లేదు. దాన్ని ఆమె లక్ష్మణ రేఖగా గుర్తించడం లేదు. ఆమె కేసీఆర్ నిర్దేశించిన పరిమితులను ఆమె ఉల్లంఘించదలుచుకుంది. కేసీఆర్ నిర్దేశించిన పరిమితులు మనకు క్లియర్గా అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఆమె రోల్ను పరిమితం చేశారన్నది వెరీ క్లియర్. అందులో ఇటీవల వరంగల్ సభలో కేసీఆర్ ఒక బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ కటౌట్ మాత్రమే పెట్టి ప్రజలకు, తెలంగాణ సమాజానికి, బీఆర్ఎస్ నాయకత్వానికి, తన కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చాడు. తన వారసుడు కేటీఆర్ మాత్రమే అని. ఈవెన్ హరీష్ రావును కూడా క్లియర్గా ఎక్స్క్లూడ్ చేశారు. ఇక హరీష్ రావును ఎక్స్క్లూడ్ చేయాలని కేసీఆర్ ప్రయత్నించిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పొలిటికల్ స్పేస్లో ఉన్న బలమైన పొజిషన్ రీత్యా, తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయాల్లో ఆయనకున్న బలమైన పొజిషన్ రీత్యా అది అంత సులభం కాకపోవచ్చు. కానీ కేసీఆర్ ఇంటెన్షన్ అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు కవిత కూడా దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆమె కూడా రాజకీయ వారసత్వానికి పోటీ పడుతున్నప్పుడు అనివార్యంగా కేసీఆర్ వరంగల్ సభ ద్వారా ఇచ్చిన ఈ బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ను ఆమె అంగీకరించదు. మరి ఆమె ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? తన పొలిటికల్ ఆస్పిరేషన్కు కేసీఆర్ అంగీకరించడం లేదు కనుక తన పవర్ ఏంటి, తాను ఎంత డ్యామేజ్ చేయగలను, తన అవసరం బీఆర్ఎస్కి ఎంత ఉంది, తన ఇండిస్పెన్సిబిలిటీని ఆమె చూపదలుచుకుందా, ఆమె ఏం సాధిస్తుందన్న తర్వాత సంగతి. బీఆర్ఎస్లో ఆమె చేయగలిగే డిస్టర్బెన్స్ ఏది ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఏం సాధించింది అనేది ప్రశ్న వేసుకుంటే ఆమెకు వచ్చిన ఓట్లు లేవు, సీట్లు లేవు. కానీ ఆమె తిరుగుబాటు కూడా జగన్ పదైపోవటానికి ఏదో రూపంలో సహకరించింది. సో అందువల్ల ఆ పాత్ర ఏమైనా కవిత కోరుకుంటుందా, లేదా కవిత పార్టీ కూడా పెట్టబోతుందని దానికి ఒక పేరు కూడా ఆలోచించారు, తెలంగాణ టీబీఆర్ఎస్ అని, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని. సో టీబీఆర్ఎస్గా పెట్టబోతుందా? దీనివల్ల రెండు రకాల నినాదాలు. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు, ఇటీవల కాలంలో వెనుకబడిన వర్గాల ఛాంపియన్గా తనకు తానుగా క్రియేట్ చేసుకుంటున్న పొలిటికల్ స్పేస్కు ఇది రిఫ్లెక్షన్గా ఉంటుంది. దానితో పాటు భారత రాష్ట్ర సమితి తెలంగాణ అన్న పదాన్ని కేసీఆర్ రిజోన్ చేసుకున్నాడు కనుక ఇప్పుడు తాను నిజంగా అసలైన టీఆర్ఎస్ అని ఆమె చెప్పదలుచుకుందా? సో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇక దీంట్లో ఇతర పార్టీల పాత్ర ఏంటి? సహజంగానే ఇతర పార్టీల పాత్ర ఉండకుండా ఉండదు. ఎందుకంటే తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని ఏదో రూపంలో ఇంకో పార్టీ ఉపయోగించుకోకుండా పోతుందా? సో దానికి అనివార్యం కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందా, మరో పార్టీ ఉపయోగించుకుంటుందా అంటే రాజకీయాల్లో ప్రేక్షక పాత్ర పోషిస్తారా? తనకు అనుకూల పరిణామాలు తన ప్రత్యర్థి శిబిరంలో వస్తుంటే దాన్ని ఆస్వాదించకుండా కాస్త అవకాశం వస్తే దాన్ని మరింత పెంచకుండా ఏ ప్రత్యర్థి ఉంటారు? సో పాసిబిలిటీ ఉండొచ్చు. బట్ అందువల్ల కవిత బీఆర్ఎస్లో సృష్టించిన అల్పపీడనం సుడిగుండంగా మారి తుఫాన్గా రూపాంతరం చెంది తీరం దాటడానికి ఇంకా సమయం పడుతుంది. ఈలోగా అల్పపీడన ప్రాంతం అయితే బీఆర్ఎస్లో ఏర్పడింది. అది వాయుగుండంగా మారి అది తుఫాన్గా రూపాంతరం చెంది తీరాన్ని ఎప్పుడు తాకుతుంది? తీరం తాకే లోపలేనే అది బలహీనపడుతుందా? తీరం తాకినా అది సృష్టించగలిగే ప్రభంజనం ఉండదా? తీరం దాకితే భయంకరమైన బీభత్సాన్ని సృష్టిస్తుందా? దీస్ ఆర్ ఆల్ వెండితెరపై, రాజకీయ వెండితెరపైన
మనం చూడాల్సిన అంశాలు.